బయోప్సీ పరీక్ష చేయడం వల్ల క్యాన్సర్ వేగంగా పాకుతుందా? ఇది నిజమా, అపోహ మాత్రమేనా? ఇవాళ తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. సో చాలామంది పేషెంట్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఒక డౌట్ ఉంటుంది. బయోప్సీ అవాయిడ్ చేయొచ్చా? బయోప్సీ చేస్తే క్యాన్సర్ వేగంగా పాకుతుందా? ఇది కరెక్ట్గా చెప్పాలంటే నిజం కాదండి. అసలు బయోప్సీ అంటే ఏంటి? మనకు నార్మల్గా ఏదైనా జ్వరం వచ్చినా, టైఫాయిడ్, మలేరియా వచ్చినా మనం రక్త పరీక్షలు చేస్తాం. అలానే మన బాడీలో ఏదన్నా సస్పీషియస్ లంప్ ఉన్నా, ఏదన్నా అల్సర్ లాంటిది ఉన్నా, దాన్ని ఒక చిన్న ముక్క పరీక్ష చేసి మైక్రోస్కోప్లో చూస్తాం. దీనివల్ల అసలు నిజంగా క్యాన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ రకమైన క్యాన్సర్ ఉంది, అండ్ ఇవాళ రేపు మోడర్న్ ట్రీట్మెంట్స్తో టార్గెటెడ్ మాలిక్యూల్స్ కూడా కనుక్కోవచ్చు. టార్గెటెడ్ మ్యూటేషన్స్ ఉన్నాయా దానిపైన. సో బయోప్సీ అనేది చాలా ముఖ్యం క్యాన్సర్ డయాగ్నోసిస్కి. సైంటిఫిక్గా చూస్తే బయోప్సీ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అయినట్టు ప్రూవ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్టడీస్లో లెస్ దాన్ 1% రిస్క్ ఉందని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బయోప్సీ డిలే చేయడం వల్ల క్యాన్సర్ డయాగ్నోసిస్ డిలే అయ్యి అది నిజంగానే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ టు బెటర్ క్యాన్సర్ ట్రీట్మెంట్.